ఆ ఆ అంతమే ఆరంభం. రచన వేమూరి శ్రీలత గారు. స్వరం చాందిని రాజేష్. ఎపిసోడ్ 2 నేనే చంపాను. జరిగిన కథ. అప్కమింగ్ లాయర్ అన్న ప్రవళిక మహిళలు, పేదవాళ్లకు ఉచితంగా కేసులు వాదిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా భార్యను చంపిన యోగేంద్ర కేస్ ప్రవళికకు ఇస్తాడు జడ్జ్. ఆ కేసు తీసుకోవడానికి ముందుగా ఒకసారి ముద్దాయి యోగిని కలవాలి అనుకుంది. ఇక తర్వాత కథ విందాం. ప్రవళిక మేఘతో కలిసి యోగి ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఎస్ఐ రాజేష్ వాళ్ళు రావడం చూసి, రండి ప్రవళిక గారు, కేస్ మీ దగ్గరకొచ్చిందా అన్నాడు. ప్రవళిక, నిందితుడు ఇక్కడే ఉన్నాడు కదా అని అడిగింది. ఎస్ మేడం, ప్రొసీడింగ్స్ అయిన తర్వాతే కదా ప్రిజన్కు పంపేది. అప్పటి వరకు ఇక్కడే ఉంటాడు. మీరు మాట్లాడొచ్చు, కానీ అతను మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు. చంపేశాను, ఫలానా చోట పాడేశానంటూ అదే మాట మీదున్నాడు. అతను చెప్పిన చోట డెడ్ బాడీ కూడా లేదు. ఇతని సమాధానాలకు తోడు వర్షం ఒకటి. ఒక్క ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయలేకపోతున్నాం. డెడ్ బాడీ వెతకలేక ఈ 3 రోజుల నుంచి మా దుంప తెగిపోతుంది. 4 పీకి చెప్పిద్దామంటే చంపలేదు అనేవాడిని ఏ డిగ్రీ అయినా ఉపయోగించి నిజం చెప్పించొచ్చు. చంపి అక్కడే పారేశాననేవాడిని ఇంకేం చేస్తాం? మీరు కేసు టేకప్ చేయడం కూడా వేస్ట్. తనంతట తనే నేరం ఒప్పుకున్న మనిషి తరఫున మీరింకేం వాదిస్తారు అన్నాడు ఎస్ఐ రాజేష్. అవును, మీకు కంప్లైంట్ ఇచ్చిందెవరు? మీరెలా వెళ్ళి అరెస్ట్ చేశారు అని అడిగింది ప్రవళిక. కంప్లైంట్ అయితే వాళ్ళ మామగారి దగ్గర తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. కానీ మనకు అసలు నేరం గురించి ఇన్ఫార్మ్ చేసింది మాత్రం వాళ్ళుండే అపార్ట్మెంట్ సెక్రటరీ. మేం వెళ్లేసరికి ఇతను రక్తంతో తడిచిన చున్నీతో ముఖం కప్పుకుని కూర్చున్నాడు. పాప మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంది. ఉదయం ఎదురుంటి వాళ్ళు తలుపు తీసేసరికే పాప ఏడుస్తోందట. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అతను మాత్రం అలాగే చున్నీ ముఖం మీద కప్పుకుని ఉన్నాడు. చైత్ర ఏది బాబు అని అడిగితే, చంపి పారేశాను అన్న జవాబే అతనిది. ముందు రోజు నైట్ కూడా ఎదురు అరుచుకోవడం ఎదుంటి వారు విన్నారట. ఇక అపార్ట్మెంట్ సెక్రటరీ భయపడి మాకు ఫోన్ చేశారు. తరువాత వాళ్ళ మామగారు వచ్చారు. ఆయనను కంప్లైంట్ ఇవ్వమంటే ఓ పట్టాన్ని ఇస్తేనా? చాలా భయపెడితే కానీ అతని చేత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించలేకపోయాం అని జరిగిందంతా చెప్పాడు ఎస్ఐ రాజేష్. అదేంటి, కూతురు కనపడకపోతే ఆయనే కంప్లైంట్ ఇవ్వాలి కదా, మీరు బలవంతం చేయడం ఏంటి అని అడిగింది ప్రవళిక. అతను మరీ అమాయకంగా ఉన్నాడు. మా అల్లుడు చాలా మంచివాడు. ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. తనని కూడా జైలుకు తీసుకెళ్లిపోతే నేను ఒంటరిగా పిల్లను ఎలా చూడాలి అని గోల చేశాడు అని జరిగింది చెప్పాడు ఎస్ఐ రాజేష్. సరే, నేను యోగితో మాట్లాడాలి అంది ప్రవళిక. వెంటనే అతని సెల్ దగ్గరికి తీసుకుని వెళ్లాడు ఎస్ఐ రాజేష్. వీళ్ళని చూడగానే లేచి నిలబడ్డాడు యోగి. 1 అంగుళం తక్కువగా 6 అడుగుల హైట్కి సరిపడా వెయిట్ ఉన్నాడేమో అనిపించే పర్సనాలిటీ. 3 రోజుల నుంచి లాకప్లో ఉండటం వల్ల గడ్డం కొంచెం మెరిసి కనిపిస్తుంది. కళ్ళు నీలిరంగు గోళీలను గుర్తు తెచ్చే విధంగా అలసటగా కనపడుతున్నాయి. ఆ అలసట వెనుక కళ్ళల్లో లీలగా ఓ విధమైన నిర్లక్ష్యమో తెగింపో అర్థం కాని ఒక భావన. ఒక్క క్షణం ప్రవళిక గుండె జల్లుమంది. అది భయమో ఇంకే భావమో తనకే అర్థం కాలేదు. వెనక్కు వెళ్ళిపోదామా అనిపించింది. ఇంతలో రాజేష్, యోగి, నీ తరఫున కోర్టు నియమించిన లాయర్ ఈవిడే, మిస్ ప్రవళిక అని ప్రవళికను పరిచయం చేశాడు. హలో మేడం, నమస్తే అన్నాడు యోగి. ఆఫీస్ మీట్కి వచ్చిన వాడిలా యోగి హలో చెబుతుంటే విచిత్రంగా చూసింది మేఘన. ప్రవళికకి కూడా చాలా విచిత్రంగానే అనిపించింది. అయినా హాయ్, నమస్తే అంటూ ప్రతి నమస్కారం చేసింది. 1 నిమిషం ఎవరూ మాట్లాడలేదు. కాసేపటికి ప్రవళిక, మిస్టర్ యోగి, మీది లవ్ మ్యారేజా అని అడిగింది. యోగి పొడిపొడిగా అవును అన్నాడు. మరి ఈ మర్డర్ అని ప్రశ్నార్థకంగా అంది. యోగి కొంచెం విసుగ్గా, నేనే చేశాను. అయినా నా తరఫున మీరేం వాదిస్తారు? నేనే హత్య చేశానని చెప్తున్నాను కదా అన్నాడు. ప్రవళిక సీరియస్గా, మన చట్టం దృష్టిలో 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్షింపబడకూడదు.
నేను నేరం చేశానని మీరు ఒప్పుకుంటున్నావు, కానీ దాని వెనక పరిస్థితులు, కారణాలు తెలుసుకోవలసిన బాధ్యత చట్టానికి ఉంది. అదీ కాక ఇంతవరకు మీ భార్య డెడ్ బాడీ కనపడలేదు. దానిని విచారించవలసిన బాధ్యత కూడా న్యాయస్థానం మీద ఉంది. న్యాయస్థానానికి ప్రతినిధిగా నిజమైన సత్యాన్ని కనుగొనడానికి న్యాయమూర్తి నన్ను నియమించారు అంది. ఆ మాటతో యోగి పెదవి మీద విచిత్రమైన నవ్వొచ్చింది. తను అంత సీరియస్గా మాట్లాడుతుంటే అతను నవ్వడంతో ప్రవళికకి కోపం వచ్చింది. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. ఏ సత్యాన్ని కనుక్కుంటారో కనుక్కోండి అని విష్ చేశాడు యోగి. అప్పటికే అతని చర్యకు కోపం వచ్చిన ప్రవళిక అతని మాటలకు ఆవేశంగా, ప్రవళిక ఇక్కడ. ప్రవళిక అంటే ప్రశ్న నా పేరులోనే. నా జీవితంలో మాత్రం సమాధానమే ఉండాలి. అందుకే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే వరకు వాదిస్తూనే ఉంటాను. అలాగే నీ కేసుకు సమాధానం కనుక్కుని తీరతాను. నీ భార్య బాడీని ఏం చేశావో, అసలు ఎందుకు చంపావో కనుక్కుంటాను. నీకు నువ్వే చంపాను, పారేశానంటే కుదరదు. నీ వైపునే వాదిస్తున్నా, కానీ ఖచ్చితంగా నిజం నీ నోటి వెంటే చెప్పిస్తాను. ప్రవళిక ఇక్కడ అంటూ బయటకు నడిచింది ప్రవళిక. మేఘ మేడం అంటూ ప్రవళికని అనుసరించింది. ఆవేశంగా వచ్చి స్టేషన్ బయట నిలబడింది ప్రవళిక. కొన్ని క్షణాలు కోపం తగ్గించుకుని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎంత ఆలోచించినా తన ఆలోచనలు కొలిక్కి రావడం లేదు. అసలు శవాన్ని మాయం చేసిన మనిషి మళ్ళీ ఎందుకు పట్టుబడ్డాడు? లొంగిపోదామనుకున్న మనిషి శవాన్నెందుకు మాయం చేశాడు? ఈ 2 ప్రశ్నలకు లింక్ దొరకడం లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి మాట్లాడదామా అనుకుని మళ్ళీ విరమించుకుంది. ఈ రోజుతో అయిపోలేదు కదా, చూద్దాం. రాస్కెల్ ఎంత తేలిగ్గా చెప్తున్నాడు, చంపేశాను, పారేశాను అని అనుకుంటూ కోపంగా పళ్ళు కొరుక్కుంది మళ్ళీ. అసలు నేరం ఒప్పుకున్నవాడితో నాకేంటి తలనొప్పి? కేసు వాదించనంటే సరిపోతుంది కదా అని 1 నిమిషం అనుకుని మళ్ళీ అంతలోనే, అయినా మంచి ఉద్యోగం, చిన్న పాప, అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఎందుకు చంపాడు? అసలు కథేంటి చూద్దాం. వాళ్ళ మామగారితో కూడా మాట్లాడి డిసైడ్ చేద్దాం అనుకుని మేఘ వైపు తిరిగి, మేఘ, ఎఫ్ఐఆర్లో ఉన్న సీతారామయ్య గారి అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకో, వెళ్దాం అంటూ కారెక్కింది ప్రవళిక. అదొక హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ కట్టించిన కాలనీ. నవతరం యువతులు మేకప్ వేసుకున్నట్లు కొన్ని బంగ్లాలు మెరిసిపోతుంటే, పాత నేతచీర కట్టుకుని వంగిపోయిన ముదుసలిలా కొన్ని ఇళ్ళు పాతబడి కూలడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. అలాంటి ఒక పాతబడిన ఇంటి ముందాగింది ప్రవళిక కార్. కిందకు దిగి చుట్టూ చూసింది. రోడ్డు మీద అక్కడక్కడ ఆడుతున్న పిల్లలు మినహా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ ఇంటి నెంబర్ చూసి తలుపు తట్టబోయింది. చెయ్యి ఆనించగానే తలుపు తెరిచి ఉండటంతో అది తెరుచుకుంది. హాల్లోనే మడత మంచం మీద ఉన్న ఆకారం తల వెనక్కి తిప్పి చూసింది. తలుపు తీయగానే వచ్చిన వెలుతురుకు కళ్ళమీద చెయ్యి అడ్డం పెట్టుకుని, తలుపు దగ్గరికి వేయమ్మా అన్నాడాయన. బయట వెలుతురు నుంచి లోపలికి వచ్చిన ప్రవళిక కాళ్లకేదో తగిలినట్టు ఉంటే కిందకు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిన్న పాప, 4-5 సంవత్సరాలుంటాయేమో, చిన్న కుక్కపిల్లలా ముడుచుకుని పడుకుని ఉంది. అప్పటి వరకు ఏడ్చిందేమో అన్నట్లు లేత బుగ్గల నిండా ఎండిన కన్నీటి చారికలు. నిద్రలో కూడా ఇంకా వెక్కిపడుతూనే ఉంది. అనుకోకుండా చూసిన ఆ దృశ్యానికి ప్రవళిక మనస్సు కలుక్కుమంది. ప్రవళిక వంగి పాపపై చెయ్యి వేస్తూ, అదేంటండి చిన్న పాపను ఇలా వదిలేశారు అంది. ఆయన లేచి మంచం మీద కూర్చుంటూ, దాని కర్మ అమ్మా, అసలు నా మాట వినడం లేదు, మమ్మీ డాడీ అని ఒకటే ఏడుపు అన్నారు. ఈలోగా మేఘ పాపనెత్తుకుని మంచం పైన పడుకోబెట్టింది. మేఘ ఎత్తుకోగానే మమ్మీ అంటూ నిద్రలోనే వెక్కిళ్లు పెట్టసాగింది ఆ పాప. మీరేనా సీతారామయ్య గారు అని అడగవలసిన అవసరం వాళ్ళకి లేకపోయింది. పడమట వాలిన పొద్దులా ఉన్న ఆ మనిషి కూతురి మరణంతో, అల్లుడు జైలు పాలవ్వడంతో ఉన్న వయసు కన్నా ఇంకా 10 సంవత్సరాలు పైబడిన మనిషిలా కనిపిస్తున్నాడు. ప్రవళిక తనని తాను పరిచయం చేసుకుంటూ, నమస్తే అండి, నా పేరు ప్రవళిక. మీ అమ్మాయి హత్య కేసులో మీ అల్లుడి తరఫున వాదించడానికి కోర్టు నియమించిన లాయర్ని అంది. నమస్తే అమ్మా
అన్నారు సీతారామయ్య గారు. మీతో కొంచెం మాట్లాడాలి. మీ కూతురు అల్లుడు గురించిన వివరాలు కావాలి. దాన్ని బట్టి నేను కేస్ టేకప్ చేసేది లేంది నిర్ణయించుకుంటాను అని చెప్పింది ప్రవళిక. సీతారామయ్య గారు, అమ్మా, అంత మాట అనకండి. మీరు తప్పకుండా నా అల్లుడు తరఫున వాదించాలి. నిన్న కోర్టులో మీ గురించి చెప్పగానే మీరు మంచి లాయర్, న్యాయం తరఫున నిలబడే మనిషి అని విన్నాను. మీరు తప్పక కేసు టేకప్ చేయండమ్మా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈ బిడ్డకు తండ్రినైనా దక్కించండి అంటూ కురిసే మేఘంలా ప్రవళిక కాళ్ళ మీద పడబోయాడు. ఛా, పెద్దవారు, మీరలా అనకూడదు. మీరు మీ కూతురు అల్లుడు గురించి ఖచ్చితంగా నిజాలు చెప్పాలి. అప్పుడే నేనేమైనా చేయగలను అంది ప్రవళిక. మేఘ వాయిస్ రికార్డర్ తీసి చేతిలో పట్టుకుంది. మీ అమ్మాయిది లవ్ మ్యారేజేనా అని అడిగింది ప్రవళిక. అవునమ్మా అన్నారు సీతారామయ్య గారు. ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళయ్యి అని అడిగింది ప్రవళిక. 5 సంవత్సరాలు అన్నారు సీతారామయ్య గారు. మరి మీ కూతురు అల్లుడు సఖ్యంగానే ఉండేవారా అని అడిగింది ప్రవళిక. సీతారామయ్య గారు కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ, ఒకరంటే ఒకరికి ప్రాణమమ్మా. ఆ ఇద్దరికీ ఈ పాపంటే పంచ ప్రాణాలు అన్నారు. మరి ఈ హత్య ఎందుకు చేశాడు మీ అల్లుడు అని అడిగింది ప్రవళిక. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని యోగి ఎందుకు చంపాడు? యోగి గురించి ప్రవళిక తెలుసుకోబోతున్న నిజాలేమిటి? ఆమె ఈ కేసు వాదిస్తుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. అంతమే ఆరంభం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.